ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధునిక సాంకేతికత దిశగా మరో అడుగు వేసింది. వాహన యజమానులకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఏటీఎస్ సెంటర్ల ద్వారా వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్, స్పీడ్ కంట్రోల్ సిస్టమ్, టైర్ అలైన్మెంట్, ఇంజన్ కండిషన్, బ్రేక్ కంట్రోల్ వంటి పరీక్షలను అత్యాధునిక డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక ఏటీఎస్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనివల్ల వాహనదారులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, రవాణా శాఖ అధికారులు, పద్మవ ఆటోమోటివ్ టెక్ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా శాఖలో పెను మార్పులు వస్తున్నాయి. దానిలో భాగంగానే ప్రతి జిల్లాకు ఏటీఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఏలూరు జిల్లాలో లాంఛనంగా ఏటీఎస్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటే, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. దానిలో భాగంగానే ఏవైతే వెహికల్కి సంబంధించి ఫిట్నెస్ కార్యక్రమాలు ఇప్పటి నుంచి ఏటీఎస్ ద్వారా జరుగుతుంది. నిర్వాహకులకు కూడా ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం యొక్క లక్ష్యం మెరుగైన సేవలు అందించాలి. మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో పెను మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏటీఎస్ కేంద్రాలు అయితేనే, డ్రైవింగ్ టెస్టింగ్ కేంద్రాలు అయితేనే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ విషయంలో, అలాగే రోడ్ల యొక్క నాణ్యత విషయంలో కూడా రవాణా శాఖ అలాగే ఆర్ఎన్బి, ఎన్హెచ్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాయి. ఈ యాక్సిడెంట్ యొక్క నివారణ కోసం కూడా రాబోయే కాలంలో పటిష్టమైన చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నా.